ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నైట్ పడుకునే ముందే మమ్మీ నేను అనుకున్నాం మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళాలి అని. సో మార్నింగ్ లేచాక ఏ టెంపుల్కి వెళ్దామని ఆలోచిస్తుంటే మమ్మీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్దామన్నారు. సో మా సరౌండింగ్స్లో సత్యనారాయణ స్వామి అంటే అన్నవరం ఉంది, బట్ చాలా డిస్టెన్స్ అయిపోతుంది కదా అని అనకాపల్లిలో సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది అంట. ఇప్పటికే ఫుల్గా థింక్ చేస్తున్నాం, చాలా డిస్టెన్స్ అవుతుంది వెళ్ళి వచ్చేసరికి అని. బట్ మమ్మీ అనుకున్నారు అంటే ఇంకా వెళ్దామని. సో వచ్చేసాం అనకాపల్లి సత్యనారాయణ స్వామి టెంపుల్కి. ఈ టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా, మమ్మీ కూడా ఫస్ట్ టైమే వస్తున్నారంట. నాకు కొత్త కొత్త టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే చాలా ఇష్టం. మమ్మీ కూడా నాతో కలిపి ఎక్కడికి అంటే అక్కడికి వెళ్ళిపోతాం ఇద్దరం. ఆఫ్టర్నూన్ ఇక్కడ అన్నదానం ఉంది అంట, సో దానికోసం కూడా డబ్బులు డొనేట్ చేశాను. కింద టెంపుల్ చూసుకొని దర్శనం అయ్యేసరికి పైన కూడా టెంపుల్ ఉంది అంటే పైకి కూడా వెళ్తున్నాం మమ్మీ నేను ఇప్పుడు. కింద అయితే నార్మల్ గా డెకరేషన్ చేశారు, బట్ పైన అయితే పువ్వులతో పెళ్లికి చేసినట్టు డెకరేషన్ చేశారు. అండ్ దానికి టికెట్ 10 రూపీస్ అంట పర్ పర్సన్. టెంపుల్ అయితే చూడ్డానికి చాలా బాగుంది అండ్ డెకరేషన్ చేసేసరికి ఇంకా కళ వచ్చింది టెంపుల్ కి. సో మోస్ట్లీ చాలా మంది అనుకోవచ్చు టెంపుల్కి వెళ్ళి ఫొటోస్ అవి తీయకూడదు అని, బట్ అక్కడ పంతులు గారు కూడా ఫొటోస్ తీసుకోవచ్చు అంటున్నారు. అండ్ మంచిగా ఫొటోస్ క్లిక్ చేసుకోండి, అందరూ పిచ్చి పిచ్చిగా క్లిక్ చేయొద్దు, నీట్ గా క్లిక్ చేసుకోండి అని చెప్తున్నారనమాట అక్కడ పంతులు గారు. మనం ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాల్సింది దేవుణ్ణి మంచిగా ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకోవడానికి. అండ్ వచ్చేసేటప్పుడు ఒక్క ఫోటో తీసుకొని రావచ్చు, పర్వాలేదు. సో వచ్చేసేటప్పుడు మమ్మీకి డెకరేషన్ చాలా బాగా నచ్చింది అంటే ఒక ఫోటో అయినా క్లిక్ చేయనాది అంటున్నారు, బట్ నేను వీడియో మాత్రమే తీసాను. 1 డేలో ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది 2025. సో ఈ ఇయర్లో మీరు సాధించిన గొప్ప విషయం ఏంటో కామెంట్ చేసేయండి.